మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ కాలం ముగుస్తుందని నిరుత్సాహపడవద్దని, ప్రజలకు సేవ చేయడానికి పదవితో సంబంధం లేదని, రాజకీయ నాయకులు ముందుండాలని, మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పిస్తారని తెలిపారు. ఎంపీపీ ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కొనియాడారు. అనంతరం ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు ప్రజల సమస్యల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేశామని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు మాణిక్యరెడ్డి, వైస్ ఎంపీపీ రాధాకృష్ణ యాదవ్, మెదక్ సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఎంపీడీఓ రవీశ్వర్ గౌడ్, ఎంపీఓ రమేష్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. అందులో కూడా వాళ్ళు ఆశాస్యం నివేదిక మనకు వచ్చేస్తున్న మేము ఒకటే వాళ్ళని కోరేది ఏంటంటే ప్రజాప్రతినిధులు దీంట్లో వచ్చే వచ్చేవాళ్ళు మీరే సహకారంగా గ్రామాలను కొంచెం మీరే తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు అనుమతిలో లేకపోతే చేసి ఆచారాన్ని కాకుండా సక్రమంగా జరిగే పరిపాలన అనేది మీరు మా ఎంపీ గారు కూడా నేను చెప్పదలుచుకోలేదు ఏంటంటే పర్యవేక్షణ సరిగ్గా చేసి ఏ గ్రామంలో ఏంటంటే పారిశుద్ధ్య పడగానే అనుకోకూడదు. ఇప్పుడు ఏదో మనం ప్రభుత్వంలో విమర్శలు కానీ కాదు, కాకపోతే వాస్తవంగా జరిగే కొద్దిగా ఇప్పుడు పడకేసినట్టు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో రకంగా మొత్తం తెచ్చి చేసి పిల్లలు వాళ్ళ బాధలు ఉన్నాయి. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు, ఎంపీటీసీ ఫోరంల అధ్యక్షుడు మాణిక్యరెడ్డి గారు, నాగపూర్ పిఎస్సీ చైర్మన్ శ్రీహరి గారు, మరింపు పిఎస్సీ చైర్మన్ బ్రహ్మం గారు, ఎంపీటీసీ అక్కా చెల్లెలకు, ఎంపీటీసీ అన్నదాములకు, మాజీ సర్పంచులకు, అధికారులకు, అలాగే మండలం నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఖచ్చితంగా ఇవాళ మీ ఎంపీటీసీలు అందరికీ కూడా కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎట్లయితే మనం గెలిచిన రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎంత సంతోషంతో ఉంటామో, ఇవాళ నుంచి మనం ఈ 5 సంవత్సరాల్లో ప్రజలతోటి మమేకమై అందరితోటి కలిసిమెలిసి రోజు పొద్దులేగానే ప్రజా సమస్యల మీద ఏదైతే మనం దృష్టి పెట్టామో రేపటి నుంచి ఇంత పని ఉన్నదనేది ఒకటి, అలాగే ప్రజల్లో మధ్యలో తిరగలేకపోతామేమో అనే ఒక చిన్న బాధ అయితే ఉంటుంది. కానీ ఇవాళ మీ విరమణ ఎంపీటీసీ పదవికి మాత్రమే తప్ప ప్రజాసేవ కాదు. మీరు నిన్న ఎట్లయితే ప్రజాసేవ చేసిరో రేపు కూడా ప్రజలతో ఇలాగే మమేకమైతే ముందు ప్రజలు మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించేందుకు కూడా మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంతకుముందు ఎట్లయితే ఉన్నారో అదేవిధంగా ఉంటారని ఆశిస్తూ, అలాగే మన మండలంలో కొత్తగా ఏర్పడిన మండలం అప్పుడు కేసీఆర్ గారితో కోరగానే వెంటనే మనకి మండలం మంజూరు చేసింది. ఏదైతే మొదటి సభ్యులైతే ఉన్నారో సర్పంచులు, మాజీ కావచ్చు, ఇప్పుడున్న ఎంపీటీసీలు, ఎంపీపీ, మిగిలిన నాయకులు కూడా కావచ్చు, ఒక మంచి సద్భావంతో మంచి ఒక రాజకీయ కక్ష లేకుండా అందరం కలిసిమెలిసి ఇక్కడ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు మీరందరూ మేమందరం కూడా కృషి చేసినాం. సరే, అన్ని పనులు అన్నీ ఒకేసారి కావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.